నమస్తే. నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం ప్రగతి నగర్ వీరి స్టోర్ నుంచి మనం ఎంతో కలెక్షన్ని చూస్తూ వస్తున్నామండి. ఇప్పుడు సంక్రాంతి కదా, సంక్రాంతి స్పెషల్గా వారు చాలా వెరైటీస్ తోటి మన ముందుకు వచ్చారు. ముఖ్యంగా వారి దగ్గర కొండపల్లి ఏటికొప్పాక బొమ్మలు, ఆ తర్వాత ఏంటంటే కలంకారీ డిజైన్ చేస్తున్నవి, తంజావూరు, ఇలా అన్ని రకాల వెరైటీస్తో పాటు ఇంటి అలంకరణ వస్తువులు కూడా మంచి ట్రెడిషనల్గా ఉండేవారు సేల్ చేస్తూ ఉంటారు. అటువంటి స్పెషల్ కలెక్షన్ తోటి ఈరోజు వీడియో ఉండబోతోంది. వీడియోని అసలు మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చింది ఉంటే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడున్నా కూడా వాళ్ళు పంపిస్తారు, లేదంటే మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు. శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారి నుంచి హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ కూడా. శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారి వీడియో అంటే కొంత ఇన్ఫర్మేషన్ తోటి ఉంటుంది. అంటే ప్రతి ఫెస్టివల్కి ఆ ఫెస్టివల్కి సంబంధించిన మెసేజ్ ఇస్తూ మనకి వీడియో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సంక్రాంతి రోజులు కదండి. ఈ నెల పట్టినప్పుడు ఏంటంటే మన ఇప్పుడంటే తగ్గిపోయింది, కానీ పల్లెటూళ్ళలో గొబ్బెమ్మలు పెట్టడం, సాయంత్రం అయ్యేటప్పటికి పేరంటాలకి వెళ్ళడం, ఇలా చాలా బిజీగా గడిచే నెల ఇదంతా కూడా. సో, ఆ గొబ్బెమ్మల థీమ్‌ని మరొకసారి మనందరికీ గుర్తు చేస్తున్నారు. ఎంత బాగున్నాయి చూడండి. ఆ తర్వాత భోగిపళ్ళు పేరంటం చూడండి. ఎంత బావుందో. చక్కగా తాంబూలం, భోగిపళ్ళు అన్నీ కూడా. అసల డెకరేషన్ చేసే విధానం కూడా ఎంత బావుందో. ఇవన్నీ కూడా ఏంటంటే ఏటికొప్పాక కొండపల్లి బొమ్మలు. మనకిప్పుడు సంక్రాంతి ఉంది కాబట్టి సంక్రాంతి థీమ్‌ని తీసుకొని గొబ్బిళ్ళు, ఆ తర్వాత అంటే గొబ్బెమ్మలు ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత ఏంటంటే భోగిపళ్ళు పోయటం, ఇలా థీమ్‌ని తీసుకొచ్చారు. అంటే ప్రతి వీడియో మనం మామూలుగా ఏంటంటే ప్రమోషన్‌గా శారీస్, బ్లౌజెస్ అలా చూపించుకుంటూ వెళ్తాం. శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం నుంచి వీడియో అంటే ఫెస్టివల్‌లో ఒక ఇన్ఫర్మేషన్ మనకిస్తూ, అంటే ఇప్పటి పిల్లలకి ఆ ఫెస్టివల్ యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ ఉండేలాగా వీడియోలుంటాయి. ఇది చూడండి భోగి మంటలు. మరి భోగి రోజున ఒక పక్కన హరిదాస్ వస్తూ ఉంటాడు. ఒక పక్కన పాలు ఇలా పొంగిస్తారు. ఎంత బావుంటాయండి పల్లెటూళ్ళన్నీ కూడా సంక్రాంతికి. నాకు ఇవన్నీ చూస్తుంటే ఎంతో హ్యాపీ ఫీల్‌నిస్తోంది. ఇక ఆ తర్వాత సంక్రాంతి లక్ష్మి ధాన్యం ఇంటికి రమ్మనమని రైతులు ధాన్యాన్ని ఇంటికి తీసుకొనొస్తున్నారు. సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తారు. ఈ సంక్రాంతి పండుగ ప్రత్యేకత ఏంటంటే పంట బాగా పండి చక్కగా కొత్త ధాన్యం అది తీసుకుని ఇంటికి రావటం, రైతుల ధాన్యాన్ని అమ్మిన తర్వాత ఆ లాభాలతోటి పండగ చేసుకోవటమే అర్థం. అంటే దీనికి సంబంధించి చాలా కథలున్నాయి, కానీ మామూలుగా అయితే ఇది రైతుల పండగగా మనం చెప్పొచ్చు. సంక్రాంతి లక్ష్మిని ఇంటికి ఆహ్వానిస్తున్నారండి. ఆ రైతులు చక్కగా ఎద్దుల బండి ఎంత బావుందో చూడండి. అంటే సంక్రాంతి పండుగ, సంక్రాంతి రోజున మనము ఇలా చేసుకుంటాం. సంక్రాంతి రోజున సంక్రాంతి లక్ష్మిని, "లక్ష్మీ రావమ్మ మా ఇంటికి" అంటూ ఆహ్వానిస్తూ చక్కగా పండుగ కళతోటి అందంగా ఇల్లులు కూడా తీర్చిదిద్దుకుంటాం. ఇక ఆ తర్వాత బొమ్మల కొలువు. ఈ పండుగ 3 రోజులు కూడా ప్రతి ఇంట్లో బొమ్మల కొలువనేది ఏర్పాటు చేసుకుంటారండి. ఈ బొమ్మల కొలువులో ఏంటంటే ముఖ్యంగా రకరకాల బొమ్మలు, అంటే కొండపల్లి బొమ్మలు, ఆ తర్వాత ఏటికొప్పాక బొమ్మల్ని అలంకరిస్తారు. ఈ బొమ్మల్లో కూడా థీమ్ ఉంటుందండోయ్. దశావతారాలు, అష్టలక్ష్ములు, పిల్లల బొమ్మలు, ఇలా కొన్ని థీమ్స్ ఉంటాయి. ఆ థీమ్స్ తీసుకొని డెకరేట్ చేస్తారు. మరి మీరు కూడా సంక్రాంతికి ఇలా బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారా? ఇలాంటివన్నీ కావాలనుకుంటున్నారా? అయితే శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియంలో రెడీగా ఉంటాయండి. మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది చూడండి ఎంత బావుందో. మిషన్ కుడుతూ, అలాగే చీరనేస్తూ, అంటే ఆ బొమ్మల్లో ఎంతో అర్థమొచ్చేలాగా చాలా చక్కగా వాళ్ళు డిజైన్ చేస్తారండి. ఇది కూడా చూడండి ఎంత బావుందో. వెంకటేశ్వర స్వామి వారు. సంక్రాంతికి మీరు ఇలాంటి బొమ్మల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారిని మీరు సంప్రదించొచ్చు. స్క్రీన్ పైన శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్‌ని మీరు కాంటాక్ట్ చేస్తే మీకు ఆన్‌లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి ఆన్‌లైన్ ద్వారా కూడా మీరు ఎక్కడున్నా తెప్పించుకోవచ్చు. ఇక సంక్రాంతికి, దసరాకి ముఖ్యంగా మనం బొమ్మల కొలువులు పెడుతూ ఉంటాము. ఇది ఆనవాయితీగా కూడా వస్తుంది. ఇలా ఏళ్ల తరబడి పెద్దల నుంచి అందిపుచ్చుకుని అలా ఇప్పటి తరం పిల్లలు కూడా పెడుతున్నారండి. కెనడాలో మా ఆడపడుచు గారి అమ్మాయి ఉంటుంది. తను చక్కగా ప్రతి సంక్రాంతికి, దసరాకి ఇలా బొమ్మల కొలువు పెడుతుంది ఇంట్లో. ఆనవాయితీగా అది అందిపుచ్చుకుని ఇప్పటికీ కూడా ఎక్కడో దూరదేశంలో ఉన్న ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. అలా మన దూరదేశాల్లో ఉన్న పిల్లలు లేకపోతే ఎక్కడున్నా కూడా మీకు ఇలాంటి రకరకాల బొమ్మలు కావాలంటే మీరు వారిని సంప్రదించొచ్చు.
సంక్రాంతికే ఇలా మనం చాలా చక్కగా అలంకరిస్తాం. మళ్ళీ తర్వాత ఏంటంటే మంచి అట్టపెట్టెల్లో ప్యాక్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకుంటే, ఆ తర్వాత మళ్ళీ దసరాలొచ్చినప్పుడు, సంక్రాంతొచ్చినప్పుడు వాడుకోవచ్చు. ఇయర్ కొత్త కొత్త బొమ్మలు చాలా బాగా వస్తున్నాయండి. ఇలాంటి కొత్త కలెక్షన్ అంతా కావాలంటే శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియంలో మీకు అందుబాటులో ఉంటాయి. రాజరాజేశ్వరి ఎంపోరియం వారిని మీరు సంప్రదించొచ్చు. ఇక తర్వాత రాజరాజేశ్వరి ఎంపోరియం నుంచి వారు డిజైన్ చేసిన మగవారికి సంబంధించిన కుర్తాలకెళ్ళిపోదామండి. మనం సాధారణంగా ఫంక్షన్ అనగానే ఎంతసేపు పెళ్ళికొడుక్కో, తోట పెళ్ళికొడుక్కో కొంటూ ఉంటాం. అలా కాదండి. మన మ్యారేజ్ డేస్ ఉంటాయి కదా! 50, 55 దాటిన వాళ్ళం. చక్కగా మ్యారేజ్ డేకి మన హస్బెండ్‌కి ఇట్లా మనం ప్లాన్ చేసుకోవచ్చు. టెంపుల్స్‌కెళ్తాం గదా! వెళ్ళినప్పుడు వేసుకోవడానికి చాలా బావుంటుంది. ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ చేశారు. ఇవన్నీ కూడా ఇటువంటి కుర్తాస్ అన్నీ కూడా వీరి దగ్గరే డిజైన్ చేయబడతాయి. అన్ని సైజులు ఉంటాయి. సెట్ వైస్‌గా కూడా ఉంటాయి. లేదు మీకేదైనా నచ్చిన డిజైన్ ఉన్నా కూడా కస్టమైజేషన్ ఉంటుంది. మీరు చేసుకోవచ్చు. ఇక వీటికి సంబంధించిన ధరలు ఇవన్నీ చెప్పాలంటే కష్టం. ఎందుకంటే ఒక్కొక్క వర్క్‌కి ఒక్కొక్క ప్రైజ్ అనేది ఉంటుంది. సో, అందుకోసం మీరు కావాలనుకునేవారు స్క్రీన్‌షాట్ తీసి స్టోర్ వారికి పంపించండి. వారు చక్కగా మీకు ధర చెప్తారు. వీడియో కాల్‌లో కూడా చూపిస్తారు. మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కలర్స్ కూడా చాలా బావున్నాయి చూడండి. కొత్త పెళ్ళికొడుకు అబ్బాయిలు అనే కాకుండా మనం కూడా మన హస్బెండ్‌కి ఇట్లా తీసుకోవచ్చండి మ్యారేజ్ డేకి. ఇక ఆ తర్వాత ఇవి మామూలుగా మనకి చెన్నూరు సిల్క్ మీద డిజైన్స్ వస్తాయి. కొన్నేమో పట్టు మీద వస్తాయి. అట్లా ఫ్యాబ్రిక్ మన బడ్జెట్‌ని బట్టి మనకి ఎలా కావాలంటే అలా వాళ్ళు ఆ ఫ్యాబ్రికే తీసుకొని డిజైన్ చేస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళ సొంత డిజైన్స్ అండి. ఇది కూడా చాలా బావుంది. ఇవన్నీ కూడా అంటే మెటీరియల్ శారీ తెప్పించి ఆ తర్వాత వీటికి డిజైన్ అంతా కూడా ప్లాన్ చేస్తారు. ఈ మేడం గారు కోడళ్ళిద్దరూ కూడా ఫ్యాషన్ టెక్నాలజీలో వాళ్ళు ఆహ్, గోల్డ్ మెడలిస్ట్ అట్లా వాళ్ళు చాలా మంచి ఆహ్, పేరు పొందారండి. అంటే బయటికి ఎక్స్‌పోజ్ అవ్వలేదు గానీ వాళ్ళు. వాళ్ళు డిజైన్ చేస్తున్నవి ఇవన్నీ కూడా. వాళ్ళ కోడళ్ళిద్దరూ కూడా డిజైన్ చేస్తారు. చూడండి చక్కగా వాళ్ళు వాళ్ళ సొంత అంటే వాళ్ళకున్న అభిరుచిని ఇలా చాలా చక్కగా శారీస్ మీద అంటే వాళ్ళకెలా ఇంట్రెస్ట్ ఉంది, ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తారు, టెక్స్‌టైల్ ఇంజినీరింగ్ ఇట్లాంటివన్నీ చేసున్నారు కాబట్టి, దానికి సంబంధించి వాళ్ళు డిజైన్ చేస్తారు. చక్కగా శారీస్ తీసుకొచ్చి ఇవన్నీ కూడా. అందుకే మీకు ప్రతి చీరకి డిజైన్ అనేది మనకి మారుతూ కనిపిస్తుందండి. వాళ్ళకి వీళ్ళ అత్తగారి సపోర్ట్ ఎలాగో ఉంటుందనుకోండి. ఇక ఆ తర్వాత ఈ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో. డిజైన్ అంతా కూడా చాలా బాగా చేస్తారు. ఇప్పుడు మనకి ప్రగతి నగర్‌లో చాలా పెద్ద స్టోరు ఉందండి. శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారిది. నేను స్టార్టింగ్ నుంచి కూడా వీళ్ళ వీడియోలు చేస్తున్నాను. ఎప్పుడు వీడియో చేసినా ఏదో ఒక స్పెషల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అమ్మాయి, అబ్బాయి ఇప్పుడు పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు విషయం పక్కన పెట్టేసేయండి. మనం తీసుకోవచ్చు ఇలా. మన ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకోవచ్చు. లేదు అని అనుకుంటే 40స్‌లో ఉన్న వాళ్ళు పుట్టినరోజులకి ఇలా భార్యాభర్త ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఎంతసేపు మనము రెడీ అవ్వడమే కాకుండా మన హస్బెండ్‌కి కూడా ఇలా డిజైనర్ తీసుకొని ఆ ఫంక్షన్‌లో మనం మన దంపతులం స్పెషల్‌గా కనిపించడానికి ట్రై చేయొచ్చు. ఇలా ప్లాన్ జేసుకోండి. ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే. కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెడితే అందరూ కూడా. లేదు మీ ఇంట్లో అమ్మాయి, అబ్బాయి అలా తీసుకోవాలి వాళ్ళకి వేరే ఫంక్షన్స్‌కి మీరు వెళ్ళాలనుకున్నా కూడా ఇలా ప్లాన్ జేసుకోవచ్చు. శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియంలో ఏంటంటే అన్నీ వాళ్ళు డిజైన్ చేసినవి చాలా వరకు ఉంటాయండి. రంగుల ప్రపంచం. చాలా బావుంటాయి. ఇది బాగాలేదు, ఇది బావుందనడానికి లేదు. ఎంతసేపో మనం ఆ స్టోర్‌లో గడపొచ్చండి. ఎందుకంటే ఒక్కొక్కటి అలా డిజైన్ చేసుంటాయి గదా! అట్‌లీస్ట్ మీరు చూడటానికైనా ఒకసారి వెళ్ళండి. బ్లౌజుల దగ్గర నుంచి, ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి, ఇలాంటి శారీస్ దగ్గర నుంచి అన్నీ కూడా బావుంటాయి. ఇక ఆ తర్వాత మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది. అందరూ ఇలా థీమ్‌లాగా వేసుకోవాలి అని ఏదైనా ఒక ప్లాన్ ఉన్నా కూడా మీరు ఆర్డర్ ఇస్తే కస్టమైజేషన్ ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన కలర్‌లో నచ్చినట్టు డిజైన్ చేస్తారు. ఈ అబ్బాయి వేసుకున్న కుర్తా అయితే హ్యాండ్ వర్క్ అండి. మొత్తం షర్ట్ మీద హ్యాండ్ వర్క్ చేశారు. శారీకొచ్చేటప్పటికేంటంటే డిజిటల్ ప్రింట్ చేశారు. చూడండి 2 డిఫరెంట్‌గా. కానీ చూడటానికి ఎలా ఉన్నాయంటే చాలా యూనిక్‌గా చాలా అందంగుంది. ఇక ఆ తర్వాత వీరి స్పెషల్ మనము బ్లౌజెస్‌లోకి అలా వచ్చేద్దాము శారీస్‌లోకిను. ఇప్పుడు మనం చూసేది బ్లౌజ్. బ్లౌజ్ హ్యాండ్స్‌కి 2 వైపులా కూడా చాలా చక్కగా చిన్న చిన్న డిజిటల్ ప్రింట్ ఇచ్చి దానికి వర్క్ తోటి హైలైట్ చేశారు. ఇది శారీ వస్తుందండి. శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ స్కాలప్ చేశారు. చెప్పాను కదా! ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా వాళ్ళే డిజిటల్ ప్రింట్ వాళ్ళకిచ్చి అలా డిజైన్ చేయిస్తారు. అందుకోసమని ఏంటంటే రాజరాజేశ్వరి ఎంపోరియం వారి శారీ తీసుకుంటే మీ దగ్గర మాత్రమే ఉంటుంది.
నెక్స్ట్ మంచి టమాటా రెడ్. ఇది కూడా డిజైన్ చాలా బావుంది. పళ్ళు అంటే మనకి చెంగు దగ్గర డిజైన్ బాగా వచ్చేలా చేశారు. హైలైట్ చేశారండి. చూడటానికి ఎలా ఉందంటే తంజావూరు పెయింట్ స్టైల్‌లో ఉంది. ఆ తర్వాత బోర్డర్ అంతా కూడా స్కాలప్ చేశారు. చాలా బాగుంది. తంజావూరు పెయింట్ అనగానే ఎంతసేపు దేవుళ్ళ బొమ్మలే అని మనం అనుకుంటాం. కాదు. తంజావూరు పెయింట్‌లో చాలా వెరైటీస్ ఉంటాయండి. అలాంటివి కావాలంటే మీరు రాజరాజేశ్వరి ఎంపోరియం వారిని సంప్రదించొచ్చు. ఇది కూడా చాలా బాగుంది. తంజావూరు పెయింట్ స్టైల్‌లో మనకి చాలా అందంగా తీసుకున్నారు. పల్లెటూరు థీమ్. అంటే కేరళలో మనకి ఉండే ఆ థీమ్ తీసుకున్నారు. ఎందుకంటే ఎలిఫెంట్స్, ఆ బోట్ హౌసెస్, లేడీ ఇట్లా చూసినప్పుడు కేరళ థీమ్ గుర్తుకొస్తోంది. బోర్డర్ అంతా కూడా ఇప్పుడు మగ్గం వర్క్ బోర్డర్స్ వస్తున్నాయి గదా! ఆ బోర్డర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్. కలర్ కాంబినేషన్ బావుంది. ఈవినింగ్ టైమ్‌లో ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు కట్టుకున్నట్టే చాలా చాలా బావుంటుంది. ఆ డిజిటల్ ప్రింట్ కూడా చాలా అందంగా చేసి దాని మీద లైట్‌గా హైలైట్ చేసుకుంటూ వచ్చారు హ్యాండ్ వర్క్. చీరంతా స్కాలప్ చేశారు. నేను అందుకే మీకు ప్రైజెస్ చెప్పలేకపోతున్నాను. ఎందుకు అనంటే ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క వర్క్, ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో, అందుకోసమని మీరు స్టోర్ వారిని సంప్రదిస్తే వాళ్ళు మీకు డీటెయిల్డ్‌గా చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే టసర్ శారీస్. ప్యూర్ టసర్ శారీస్ మీద ప్యాచ్ వర్క్ చేశారు. చూడటానికి మనకి ఎట్లా ఉందంటే తంజావూరు పెయింట్ స్టైల్‌లో ఉంది. కొన్ని ప్యాచ్ వర్క్ ఉంటాయి. కొన్ని హ్యాండ్ వర్క్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీకు నచ్చింది నేను ఒకవేళ ఏదైనా పొరపాటు చెప్పినా కూడా మీకు ఆ ఇబ్బంది లేకుండా వాళ్ళు చక్కగా క్లియర్‌గా చెప్తారు. మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మంచి చిలక పచ్చకి కలంకారీ ప్యాచ్ వర్క్ చేశారండి. ఎంత బావుందో. శారీస్ అన్నీ కూడా చాలా బావుంటాయి వీళ్ళ దగ్గర. కాకపోతే రెగ్యులర్ శారీస్ అలా ఉండవు. మీకుండే రెగ్యులర్ శారీస్ అన్నింటిలో ఒక చీర ఖచ్చితంగా డిఫరెంట్‌గా ఉండాలి అని అనుకుంటే రాజరాజేశ్వరి ఎంపోరియంలో మీరు షాపింగ్ చేయొచ్చు. బ్లౌజెస్ నుంచి మొదలుపెడితే బ్లౌజ్ పీసెస్ నుంచి మొదలుపెడితే మెటీరియల్, ఆ తర్వాత ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. జెంట్స్‌కి, లేడీస్‌కి, పిల్లలకి అందరికీనండి. రాజరాజేశ్వరి ఎంపోరియం వారు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. మొత్తం మనకు ఒక ఫ్యామిలీలో భార్య, భర్త, పిల్లలు గృహప్రవేశం అందరికీ మ్యాచింగ్‌లో తయారు చేస్తారు. మీరు ఆర్డర్ పెట్టుకోవడమే. ఇది చూడండి జెంట్స్‌కి సంబంధించిన కుర్తా ఎంత అందంగా డిజైన్ చేశారో. నాకైతే చాలా బా నచ్చింది. మంచి వైట్‌లో వచ్చింది. ఆ తర్వాత శారీ. ఇక వీటిని వర్ణించడం కంటే కూడా మీరలా చూసుకుంటూ వెళ్ళిపోతే మీకు నచ్చింది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది కూడా శారీకి కలంకారీ ప్యాచ్ వర్క్ చేశారు. ఇది టస్సర్ వస్తుంది. టస్సర్ ఫ్యాబ్రిక్ మీద ప్యాచ్ వర్క్ చేసి దాన్ని మళ్ళీ హైలైట్ చేసుకుంటూ వచ్చారు. హాఫ్ అండ్ హాఫ్ శారీ ఇది. నెమలి డిజైన్ తోటి ఎంత అందంగా ఉందో చూడండి. బ్యూటిఫుల్ శారీస్. ఇలాంటివన్నీ కూడా ఒక స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు కట్టుకుంటే ఆ ప్రత్యేకతే బావుంటుంది. ఇప్పుడు ఏంటంటే మ్యారేజెస్‌లో ప్రతీదీ ఏదైనా ఒక ఫంక్షన్ గృహప్రవేశమా, పుట్టినరోజా ఏదొచ్చినా కూడా ఒక స్పెషల్‌గా ఉండాలి అనేది చాలామంది ఇష్టపడుతున్నారు. అటువంటప్పుడు ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకుంటే మీరు అటు ట్రెడిషనల్‌ని మిస్ అయినట్టు ఉండదు. మంచి డ్రెస్ మంచి శారీ కట్టుకున్నట్టు ఉంటుంది. అలాగే కొత్తది కట్టుకున్నట్టు ఉంటుంది. అంటే కొత్త డిజైన్. ఇది వైలెట్‌లో బ్యూటిఫుల్ శారీ అండి. మంచి గ్రీన్ ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది. ఇంకొకటి చెప్తా. మెటీరియల్ తెప్పించి ఈ డై చేయించటం కలర్‌లు అన్నీ కూడా శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారే. ఇక మగవారి కుర్తాలు చూడండి ఎంత బావుందో. కొంచెం హెవీగా వర్క్ ఉన్న కొంచెం యూనిక్‌గా వేసుకుంటాం అని అనుకునే మగవారుంటే మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత మ్యాచింగ్‌గా ఈ శారీకెళ్ళొచ్చండి. గ్రీన్ చీర, చిలకల డిజైన్ దానిపైన మంచి వర్క్ తోటి హైలైట్ చేశారు. శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియంలో ఏంటంటే ఎక్కువగా అన్నీ కూడా ఇలా హ్యాండ్ వర్క్స్, ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, కలంకారీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు. ఎక్కువగా ఇలాంటివన్నీ ఎవరు డిజైన్ చేయగలరు, ఎక్కడ అని అన్నీ సెర్చ్ చేసి వాళ్ళకి వర్క్ కల్పిస్తారు. మీరు ఒకసారి స్టోర్‌కి వెళ్తే మీకు నచ్చినట్టు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కొంతమంది ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు. కొన్ని ఫారెన్ కంట్రీస్‌లో అంటే ఇలా అమెరికా అలాంటి చోట అయితే వాళ్ళు వేసుకునే డ్రెసెస్ దగ్గర నుంచి కూడా కాంట్రాక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు మీరు ఇలాంటివి కూడా ప్లాన్ చేయొచ్చండి. అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇంకొక విషయం తెలుసా? సినీ రంగంలో ఉన్న ఎంతోమంది కాస్ట్యూమ్ డిజైనర్స్ వారి యొక్క అసిస్టెంట్స్ ఉంటారు కదా! వాళ్ళే ముందు అన్నీ సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు మన వీడియోస్‌ని చాలామంది నాకు ఇన్ఫర్మేషన్ కూడా చాలామంది ఇచ్చాను. వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఎంతోమంది మన అంటే కొన్ని కొన్ని స్టోర్స్ నుంచి మన శారీస్‌ని వాళ్ళు ఇంట్రెస్ట్‌గా చూసి తీసుకున్న ఆ పిక్చర్స్‌లో వాడుకున్నారటండి. అంటే అన్నీ మనం చెప్పకూడదు.
అంటే 'నాగశ్రీ డైరీస్' నుంచి ఏదైనా ఒక స్పెషల్ వచ్చింది ఒక వీడియో అంటే, ఆ వీడియోలో ఖచ్చితంగా స్పెషల్ ఉంటుందండి. 4 ఏళ్ల క్రిందటి నుంచి అలవాటైన స్టోరీ అయిన వాళ్ళైనా సరే, లేదంటే ఇప్పుడు కొత్తగా మనతో యాడ్ అవుతున్న వాళ్ళైనా సరే, 'నాగశ్రీ డైరీస్‌లో' ఒక వీడియోని అప్‌లోడ్ చేయాలంటే ఖచ్చితంగా అది స్పెషల్‌గా ఉండాలి. అది శారీస్ అయినా సరే, లేకపోతే ఇలాంటి ఆర్ట్‌కి అంటే వర్క్‌కి సంబంధించినవైనా సరే. ఈ విషయంలో రాజరాజేశ్వరి ఎంపోరియం వారు కూడా ముందుంటారని చెప్పొచ్చు. ప్రతిసారి వీడియోకి ఒక స్పెషల్ అనేది ఇస్తున్నారండి. ఈ చీరలైతే అద్భుతమైన కళాకృతులు అంతే. ఇంక అలా చూస్తూ ఉండిపోవటమే. చెప్తున్నాను గదా! మీరు మీ థీమ్‌ని బట్టి మీరు ప్లాన్ జేసుకొని మీరు దాని ప్రకారం తీసుకోవచ్చు. ఇది చూడండి ఎంత అందంగా వాళ్ళు డిజైన్ చేశారు. అసలు నిజంగా నెక్లెస్ పెట్టారేమో అక్కడ, చెవి దుద్దులు పెట్టారేమో అన్నట్టుగా. అంటే ఆ డిజైన్‌ని వర్క్ చేసుకొచ్చారు. ఇక మగవారి కుర్తాస్ విషయంలో అయితే ఎన్ని వెరైటీస్ అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. ఇక ఆ తర్వాత శారీస్. శారీస్‌లో డిజిటల్ ప్రింట్‌కెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనం. అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్. ఆ డిజిటల్ ప్రింట్స్ కూడా రెగ్యులర్ డిజిటల్ ప్రింట్స్ కాదు. ఇప్పుడు ఆ శారీకి మ్యాచింగ్ మళ్ళీ కుర్తా. కుర్తాల మీద మీకు కావాలంటే డిజిటల్ ప్రింట్ ఉంటుంది. లేదంటే దాన్ని ఇంకా హైలైట్ చేసుకోవాలంటే హ్యాండ్ వర్క్ కూడా చేస్తారు. శారీస్ కూడా డిజిటల్ ప్రింట్ తోటుంటాయి. వాటికి మళ్ళీ చక్కగా ఏదైనా కావాలంటే హైలైట్ చేస్తారు. యెల్లో చాలా బావుంది. పెళ్ళికొడుక్కి హల్దీ ఫంక్షన్ టైమ్‌కి వేస్తే అద్దిరిపోతుందండి ఫోటోస్‌లో. తర్వాత పిచ్‌వాయి డిజైన్ స్టైల్‌లో శారీ. సింపుల్‌గా కావాలి ఫ్లవర్స్‌లాగా అక్కడక్కడ అన్నా కూడా అటువంటి శారీస్ కూడా ఉంటాయి. అంటే మనం వీడియోలో అన్నీ చూపించలేము కాబట్టి చాలా కొద్దిగా చూపిస్తున్నాను. మగవారికి ఇలాంటి కుర్తాల్లాంటివి మీరు ప్లాన్ చేసుకుంటే వీడి దగ్గరవి ఫంక్షన్స్‌కి వేసుకోవడానికి అది ఏ వయసు వారైనా సరే అప్పుడే పుట్టిన చిన్న అబ్బాయి అంటే బుల్లి అబ్బాయి నుంచి మొదలుపెడితే చక్కగా పెద్దవారి వరకు కూడా అందరికీ కుర్తాలనేవి ఇక్కడ దొరుకుతాయి. అంటే ఒక ఫ్యామిలీకి కావాల్సిన అన్నీ కూడా డిజైన్ చేస్తారు. మీరు ఈవెంట్ ఏంటనేది చెప్తే వాళ్ళు సజెషన్ ఇస్తారు. లేదు అని అనుకుంటే మీరు మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. లేదు మగవారికి ఇలా హుందాతనంగా కావాలంటే ఇలా చూడండి. మాకు ఏ డిజైన్ వద్దు ఇష్టపడరు అని అనుకుంటే ఇట్లా కోటు తర్వాత ఏంటంటే కుర్తా పైజమా ఇలా ప్లాన్ చేయొచ్చు. లేదు ఓన్లీ మాకు కుర్తాయే కావాలనుకుంటే ఇలా కూడా సింపుల్‌గా ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చండి. ఎంత క్లాస్‌గున్నాయో. వీటి కోటుతో పాటు వచ్చాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ధరలో ఉంటాయి. నేను అవన్నీ కూడా చెప్పాలి అనంటే మనకి కొంచెం లెంత్ ఎక్కువవుతుంది. ప్లస్ ఇంకొకటేంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్క డిజైన్. ఆల్‌మోస్ట్ అన్నీ కవర్ చేస్తున్నారు ఈ వీడియోలో. ఇది చూడండి ప్యూర్ పట్టు తీసుకున్నారు. కలంకారీ ప్యాచ్ వర్క్ ఇచ్చారు. ఇది కూడా అంతే. దీన్ని మళ్ళీ మీరు మగ్గం వర్క్ తోటి హైలైట్ చేసుకోవచ్చు కావాలంటే. మీ మగవారికి ఇష్టం అనుకుంటే. 25 సంవత్సరాల పెళ్లి రోజు, తర్వాత 30 చేసుకుంటారు. 40, 50 ఇట్లా చేసుకుంటారు గదా! ఇలాంటి కుర్తాస్ అయితే చాలా అందంగా కూడా ఉంటాయండి పట్టు పంచల మీద. ఇవి కూడా బాగున్నాయి. అలా ఏమొద్దు మాకు సింపుల్‌గా కావాలి పెద్ద హెవీగా వద్దనుకుంటే ఇలా ఎంబ్రాయిడరీ వర్క్‌కి వెళ్ళొచ్చు. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది. చాలా బావుంది ఇది కూడా. ఆ తర్వాత డ్రెస్ మెటీరియల్స్, డ్రెసెస్ ఇవన్నీ కూడా చాలా బావుంటాయి. మొత్తం ఒక ఫ్యామిలీకి మీరు డిజైన్ చేయించుకోవాలనుకుంటే శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియంలో ఉన్న ఫ్యాబ్రిక్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని డిజిటల్ ప్రింటా, మగ్గం వర్కా ఎలా అనేది మీరు తంజావూరు పెయింటా అనేది చెప్తే వాళ్ళు చక్కగా డిజైన్ చేసిస్తారు. ఇది చూడండి శ్రీరామ పట్టాభిషేకం స్టైల్‌లో తీసుకొచ్చారు. ఇవి మళ్ళీ వాల్‌కి కూడా చాలామంది ఇలా తీసుకుంటారు. తీసుకొని ఒక మన దుప్పటా తీసుకొని దుప్పటా అంతా కూడా ఇలా డిజైన్ చేయించుకొని అది వాల్‌కి మనం చక్కగా ఫ్రేమ్ కట్టించుకోవచ్చు. ఇవన్నీ కూడా దుప్పటాసొస్తాయి. ఇలాంటి దుప్పటాస్ కూడా ఏంటంటే, మనం పట్టు డ్రెసెస్‌ని ఏమైనా స్టిచ్ చేయించుకున్నప్పుడు యూజ్ చేసుకోవడానికి చాలా బావుంటాయి. ఇలా డిఫరెంట్‌గా కావాలి అని అనుకునే వారికి రాజరాజేశ్వరి ఎంపోరియం ప్రగతి నగర్‌లో ఉందండి. ఆన్‌లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. లేదు అని అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్‌ని కూడా విజిట్ చేయొచ్చు. ఇక్కడే స్టిచ్చింగ్ అవైలబుల్ కూడా ఉంది కాబట్టి మీరు మెజర్‌మెంట్స్ ఇచ్చేసి మీకెలా కావాలో మీరు చెప్పేస్తే అలా వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చేస్తారు. ఇవన్నీ దుప్పటాస్. ఇలాంటి ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్ కావాలంటే మాత్రం వీరి స్టోర్‌లోనే ఉంటుందండి. ప్లస్ మీరు గమనించారో లేదో ప్రతి దుప్పటా మీద ఒక్కొక్క థీమ్ ఉంది. ఏదో వచ్చేసింది, ఏదో ప్రింట్ చేసేసాం అన్నట్టు కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్‌లో తీసుకొచ్చారు చూడండి. ఎంత బావున్నాయో. ఇక సంక్రాంతి స్పెషల్‌గా మీరు ఇలాంటివి ప్లాన్ జేసుకోవాలంటే చక్కగా ప్లాన్ జేసుకోవచ్చు.
ఇక ఆ తర్వాత బెడ్‌షీట్స్. ఈ బెడ్‌షీట్స్ కూడా చాలా బావుంటాయి. ఇవి మనకి ఎక్కువగా బెంగాల్ బేస్ మన కలకత్తా వెళ్తే దొరుకుతాయి. అవి ఏంటంటే వీళ్ళు వర్క్ చేయించక్కడ, అక్కడ వాళ్ళకి వర్క్ ఇచ్చి ఎక్కువ మొత్తంలో తెప్పించి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. ఇవి బావుంటాయండి. ఇవి నేను ఆల్‌మోస్ట్ ఒకసారి కలకత్తాకి వెళ్ళినప్పుడు ఒక 8 ఏళ్ల కిందట తీసుకుంటే, ఇప్పటికి పిల్లలకి ఇక్కడ అమెరికాలో ఇప్పటికి వేసుకుంటున్నారు బావుంటాయి. పాడవదస్సలు. క్లాత్ పాడవదు. ఆ డిజైన్ కూడా చక్కగా ఉంటుంది. ఒకప్పుడు బెడ్‌షీట్ ఇలా ఖచ్చితంగా వాడేవారు. తర్వాత డిజైనర్‌వి ఇవన్నీ వచ్చాక ఇవి పక్కకెళ్ళిపోయాయి. మళ్ళీ మీకు గనక గుర్తుంటే మీరు చక్కగా ఇలాంటి బెడ్‌షీట్స్‌ని బుక్ చేసుకోవచ్చు. ఈ బెడ్‌షీట్స్‌లో కూడా ఏంటంటే మీకు సైజెస్ ఎలాగా ఏంటి అన్ని వివరాలు స్టోర్ వారిని మీరు వారితో ఫోన్ చేసి మాట్లాడుకొని తెలుసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి.